వెల్కమ్ బ్యాక్ టు ఎయిటీ పల్స్లో మనం ఏదో ఒక పోర్టల్ కానీ బ్లాగర్లో వచ్చే ఒక చిన్న ఆర్టికల్ సంబంధించి ఒక డిస్కస్ చేసుకుంటాం. అయితే ఇక్కడ ఈ మధ్య కాలంలో లోక్సభలో ఒక యువ ఎంపీ చేసిన కామెంట్స్ సెన్సేషన్ రేపుతున్నాయి. ఎందుకంటే 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరగబోతున్న ఈ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్లో ఆల్రెడీ ఒక విడత పోలింగ్ అయిపోయింది. అస్సాం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళం ఈ 4 రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. మే 4న రిజల్ట్స్ రాబోతున్నాయి. అయితే ఈ మధ్య జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో నిజంగా ఎక్కడైతే కాంగ్రెస్ ఎన్డీఏ కూటమిని ఓడించడానికి ముందుకు తహతహలాడుతుందో దానికి చాలా కీలకంగా మారిన యువ నాయకులు ఎన్డీఏలో ఎస్పెషల్లీ భాజపాలో ముందు వరుసలో ఉంటున్నారు. చాలామందికి ముందు వరుసలో వాళ్ళకి అవకాశం ఇస్తుంది. ఢిల్లీలో ముఖ్యమంత్రిగా పీఠమెక్కిన మొట్టమొదటిసారిగా ఆ మహిళ కూడా ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేనే. సో అలాగా యంగ్ జనరేషన్కి భాజపా అవకాశం ఇస్తుంది. అయితే మన పక్క రాష్ట్రం కర్ణాటకలో సౌత్ బెంగళూరు ఎంపీగా ఎన్నికైన సూర్యతేజ ఎంపీ తేజస్వి సూర్య కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనంట ఎంపీ అయిన తర్వాత 2004 నుంచి 2014లో యూపీఏ ప్రభుత్వం ఉంది. ఈ కాంగ్రెస్ అధిష్టానంగా ఉంటూ కాంగ్రెస్తో కూడిన యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. అయితే ఈ 4 నుంచి 14 మధ్యలో ఈ 10 ఏళ్ల కాలం పాటు పార్లమెంట్ సెషన్లో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రతి సందర్భంలో భారతదేశం యొక్క ఔన్నత్యము, భారతదేశం యొక్క స్థితిగతులు అన్నీ కూడా ఒక ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు అక్కడ ప్రతిపక్షాలుగా ఉన్న ఎన్డీఏ భాగస్వాములు అప్పుడు ఏవైతే ఉన్నాయో బీజేపీ వీళ్ళందరూ కూడా అడిగిన ప్రశ్నలకు కూడా ఎక్కడ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చినా కూడా అందులో సంస్కృతి అంటే సివిలైజేషను, అలాగే వారసత్వం, అలాగే నాగరికత, కల్చర్, అలాగే దేవాలయాలు. భారతదేశం వేదభూమి, కర్మభూమి అయిన నేపథ్యంలో దేవాలయాల్లో నిక్షిప్తమైన సంపద కానీ, దేవాలయాల్లో ఉన్న గోడల మీద, స్తంభాల మీద, గోపురాల మీద ఉన్న ఆ శిల్పకళే భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలకి ఔన్నత్యానికి ప్రతీకగా చెప్తుంటారు. దాని మీద ఎక్కడ ప్రస్తావనే లేదట. ఆయన ఈ 10 ఏళ్ల పాటు ఒక రీసెర్చ్ చేసి స్టడీ చేసి ఒక పీడిఎఫ్ చేస్తే దాంట్లో ఒక్క యూపీఏకి చెందిన ఒక్క ఎంపీ కానీ, ఒక ప్రధానమంత్రి కానీ, ఒక కేంద్ర మంత్రి కానీ దీని ప్రస్తావన తేలేదట. ఇది ఇప్పుడు కర్ణాటకలో కానీ అలాగే ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆయా ప్రాంతాల్లో ఈ ఎంపీ తేజస్వి సూర్య చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే భారతదేశం మూలాలే సంస్కృతి సంప్రదాయాలు. ఎక్కడో గ్రీకు నాగరికత లేదా ఇంకేదో నాగరికత, ఆ నాగరికత, లాటిన్, ఏదో మొసపటోమియా ఏవేవో చెప్తారు కదా, ఆ నాగరికతలు అన్నీ కనుమరుగైపోయాయి ఒక్క భారత నాగరికత తప్ప. సో ఈ 10 ఏళ్ల పాటు యూపీఏ ప్రభుత్వం ఏదైతే చేసిందో అంటే మనకి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక విస్తృతంగా చాలా బయటకు వస్తున్నాయి. మొట్టమొదటి ప్రధాని ఏం చేశారు, అలాగే ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీలో ఎంత అద్భుతంగా ప్రవర్తించారు, ఇవన్నీ కూడా భారతదేశానికి మకిలి పట్టించాయి, భారతదేశాన్ని దిగజార్చేలా చేశాయి. అసలు నంబియార్ కేరళ సైంటిస్టు ఈరోజు రాకెట్ ప్రయోగంలో కానీ లేదంటే అణు రియాక్టర్ ప్రయోగంలో కానీ భారత్ ముందంజలో ఉండాల్సింది ఆయన ఎవరండి అరెస్ట్ చేశారు? ఆయన కుటుంబమే ఎవరండి పేడ జల్లారు? అంటే ఎవడు లేదు. అంటే ఎవరు? మనలో వాళ్ళే. సో వాడికి ఆ స్థితి పట్టించిన వ్యక్తికి ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ కూడా చేయలేదు, దాని మీద ఒక కేసు ఫైల్ చేయలేదు, సిబిఐ ఎంక్వైరీ ఏమీ వేయలేదు. ఇలా ఎన్నో రకాలుగా భారతదేశాన్ని లాగి కిందకి లాగే ప్రయత్నం చేస్తే భాజపా వచ్చిన తర్వాత ఇవన్నీ బయటకు వస్తున్నాయా అంటే అవునని అనిపిస్తుంది. సరే, భాజపా వచ్చిన తర్వాత ఎన్ని బయటకు వస్తే ఇట్లాంటి యువ ఎంపీలు దాని మీద మరికొద్దిగా వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఇటువంటి పార్లమెంట్ సెషన్స్పై ప్రతి ఫైలు తెప్పించుకొని పార్లమెంట్లో రికార్డ్ అయిన ప్రతి దాని మీద కూడా తెప్పించుకుంటే భాజపా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాలు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్కటి సంస్కృతి మీద, వారసత్వం మీద, నాగరికత మీద, దేవాలయాల మీద ఒక్క స్టేట్మెంట్ లేదట, అట్లీస్ట్ ఒక పదం కూడా లేదట. వాళ్ళు ఈ 10 ఏళ్ల పాటు చేసింది ఏంటంటే 1863 జనవరి 12న ఒక ధృవతార భారతదేశంలో వెలిసింది. ఆయనే నరేంద్రనాథుడు. తర్వాత ఆయన స్వామి వివేకానందగా మారారు. రామకృష్ణ పరమహంసుల శిష్యుల్లో ప్రథములు. ఆయన 150వ జయంతిని అంటే 2013లో యూపీఏ ప్రభుత్వం అది కూడా
ఇంక ఎన్నికల్లో నెక్స్ట్ వస్తున్నాయి కదా అని ఒక చిన్న బిస్కెట్ వేయడానికి సనాతన ధర్మాన్ని మెచ్చుకోవడానికి చేసిన ప్రక్రియగానే ఇక్కడ అభివర్ణించడం జరిగింది. సో 150వ జయంతిని జరుపుకున్నామని గ్రాండ్గా చెప్పారట. ఆ ఒక్క విషయం తప్పితే ఇక్కడ సంస్కృతి, నాగరికత, వారసత్వము, దేవాలయాలు ఏమీ లేదంట. ఒక్కడంటే ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదట. ఆయన ఛాలెంజ్ విసిరాడు. నిజంగా తేజస్వి సూర్య 35 ఏళ్ల ఎంపీ, యువ నాయకుడు, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఇట్లాంటి చాలామంది ఉన్నారు. ఇవన్నీ నిజంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత వెలుగులోకి వస్తున్నాయా? నిజంగానే వాస్తవాలా? నిజంగా వాస్తవాలే. ప్రతి ఒక్క భారతీయుడు కన్ను విప్పి చూడండి, అంతర్లీనంగా ఉండే చూసి ఒక్కసారి ఆలోచించండి. ఏంటి ఇంకా మనం 150 ఏళ్ళు అయిపోయింది, స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు అయిపోవస్తుంది. రేపు విజన్ 2047 అన్నారు, ఇప్పటికే 75 ఏళ్ళు అయిపోయింది. దాన్ని ఏమంటారు, డైమండ్ జూబ్లీ అంటారేమో నెక్స్ట్ వచ్చేదాన్ని. డైమండ్ జూబ్లీ కూడా అయిపోయినట్టుంది. సిల్వర్, గోల్డ్ అండ్ డైమండ్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ అయింది, డైమండ్ జూబ్లీ ఉంది 2047కి. సో అప్పటికైనా మనం కళ్ళు తెరిచి చూస్తే బాగుంటుందా? భారత్ ఇప్పటికీ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమేనా? అభివృద్ధి చెందిన దేశంగా ఇప్పటికీ చెప్పుకోమా? మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలని చెప్పుకోవద్దా? ఇటువంటి ఎంపీలు ఒక్కొక్కటి ప్రశ్నించి ముందుకు తీసుకొస్తుంటే, భారతదేశాన్ని ముందుకు నడిపించే ప్రభుత్వాలని మనం ఎన్నుకుంటే ఇది కళ సాకారం అవుతుంది. లేదంటే మొదటి ప్రధాని నుంచి మొన్న 2004 నుంచి 14 మధ్యలో జరిగిన ప్రభుత్వాలు కూడా భారతదేశ ఔన్నత్యాన్ని పైకి తీసుకెళ్ళకపోగా కిందకి లాగే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది ఒక్కసారి తెలుసుకొని మీరు కూడా దీని పేరు స్టడీ చేసి భారతదేశానికి మేము సైతం అంటూ మీలో ఉండే చాలామంది యువత ఇలాంటి విషయాలు బయట పెట్టాలని మా ఏటీ పల్స్ ద్వారా కోరుకుంటున్నాం.